ఈ విధంగా నిల్చోబెట్టినటువంటి నా అప్లైన్కి పాదాభివందనాలు. థ్యాంక్ యూ సాగర్ సార్, ఒకసారి గట్టి ఎట్లా. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్క అప్లైన్ నా దగ్గర రావడం జరిగింది. గుండంపల్లి సీన్ సార్ కానీ, గంగాధర్ సార్, అశోక్ సార్ అండ్ శేఖర్ సార్, వాళ్ళందరూ కూడా వచ్చి చెప్తేనే విన్నాం. ఎవరు కూడా మార్పు ఒకటేసారి రాదు, చెప్పిన వాళ్ళని వినుకుంటూ పోతేనే వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు ఇక్కడ మనమందరం కూడా నేర్చుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులం. కానీ మనం కొంచెం పెన్ను పేపర్ పెట్టుకొని ఈ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఫ్యామిలీని 100% ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులం. రైట్, మరి ఈరోజు నేను తీసుకున్నటువంటి టాపిక్ ఉమెన్స్ హెల్త్ అండ్ మెన్స్ హెల్త్. ఉమెన్స్ హెల్త్ అండ్ మెన్స్ హెల్త్. మరి మన ఇంట్లో స్త్రీలు ఆరోగ్యంగా ఉండడానికి మనం ఏం చేస్తున్నాం, మరి ఎలాంటి పద్ధతులు మనం పాటిస్తున్నాం, ఎంతవరకు వాళ్ళకి కావలసినటువంటి జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాం, మరి వాళ్ళు ఏ విధంగా ఆరోగ్యంగా ఉన్నారు అని ఎప్పుడైనా మనం ఆలోచించేది ఏంటి అంటే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని వచ్చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళు, మన అక్క, చెల్లె, అమ్మ, ఎవరైనా కానీ మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే టోటల్ మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది. ఎస్ ఆర్ నో? మరి ఖచ్చితంగా మన కుటుంబం కోసం, మన ఫ్యామిలీ కోసం, మన స్త్రీలని మనము ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం నేను ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. మరి ఏం చేస్తున్నాం, మరి మీ ఆరోగ్యం కోసం మీరు ఏం చేస్తున్నారు, మీ ఆరోగ్యాన్ని మీ కుటుంబం కోసం ఏ విధంగా షేర్ చేస్తున్నారు అసలు చూడండి. మరి ఎలాంటి సమస్యలు మన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? చాలా మటుకు 24 గంటలలో మ్యాక్సిమం ఒక 18 గంటలు పనిచేసేటటువంటి వ్యక్తులు మన ఇంటి ఆడపడుచులు. వాస్తవానికి ఎన్ని రకాల పనులు చేసినా, ఏం చేసినా నిరంతరం శ్రమిస్తూ, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నిరంతరం మన కోసం శ్రమిస్తూనే ఉంటున్నారు. కానీ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే నీరసం రావడం కానీ, అలసట ఉండడం కానీ, ఇలాంటి ఎన్ని ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టుకొని మన కోసం, మన ఫ్యామిలీ, మనం బయటకు వెళ్తున్నాం కాబట్టి మనల్ని వాళ్ళ లోపల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దాచబెట్టుకొని పైనకి నవ్వుతూ మనల్ని సంతోషంగా బయటకు పంపిస్తున్నారు. ఎస్ ఆర్ నో? మరి అలాంటి వాళ్ళు వివిధ రకాల ప్రాబ్లమ్స్, నీళ్ళ సమయంలో ప్రాబ్లమ్స్ కానీ, వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ కానీ, అండ్ కొన్ని రకాల ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కానీ, గర్భాశయ ప్రాబ్లమ్స్ కానీ, గర్భాశయంలో ఇన్ఫెక్షన్స్ కానీ, నీటి బుడగల సమస్య కానీ, వివిధ రకాల సమస్యలతో వాళ్ళు బాధపడుతున్నారు. మరి దీని అందరి కారణం ఏంటి అంటే మనం వాడుతున్నటువంటి కెమికల్స్. మరి హాస్పిటల్ మందు వాడుతున్నాం కదా సార్ అంటే వాడినన్ని రోజులు మాత్రమే తక్కువ ఉంటుంది, వాడిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మరి పూర్వం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేవు కదా. మన అమ్మమ్మలు కానీ, అమ్మలు కానీ, వాళ్ళ అమ్మమ్మలు కానీ, వాళ్ళ అమ్మలు కానీ ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేసిండ్రు? ఎప్పుడైనా చేసిండ్రా? లేదు. వాళ్ళకి అసలు సిజరింగ్ అనే ఆప్షనే తెలియదు. అలాంటిది వాళ్ళ సిజరింగ్ లేకుండా జన్మించడం కష్టమే. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పెట్టుకొని ఈరోజు మన ముందర మన కోసం ఎన్నో త్యాగం చేస్తున్నటువంటి మాతృమూర్తులందరికీ కూడా ఒకసారి పాదాభివందనాలు. గట్టిగా క్లాస్ ఇద్దామా? రైట్. అయితే వాళ్ళకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. కానీ మనం వాళ్ళ సంతోషం కోసం ఏం చేస్తున్నాం అంటే చీర కానీ, గాజులు కానీ, వివిధ రకాల నగలు కానీ వాళ్ళకు ఇస్తున్నాం. ఈ సంతోషం ఎప్పటి వరకు ఉంటుంది? ఒకసారి 2 సార్లు ఒక ఫంక్షన్కి వెళ్ళి
వచ్చేంత వరకు మాత్రమే మా హస్బెండ్ ఇది కొనిచ్చిండు అని చెప్పేసి చెప్తా ఉంటాం. మరి దీనివల్ల 100% వాళ్ళకి ఆరోగ్యం వస్తుందా? లేదు. కేవలం మనసు సంతృప్తి అవుతుంది కానీ వాళ్ళ ఆరోగ్యం మాత్రం వస్తలేదు. మరి వాళ్ళకి 100% మనం ఆరోగ్యం ఇవ్వాలంటే మన దగ్గర ఉన్నటువంటి హెల్త్ సప్లిమెంట్స్ ఖచ్చితంగా వాళ్ళ బర్త్డే ఉండని, వాళ్ళ పెళ్లి రోజు ఉండని, ఏదైనా కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గిఫ్ట్ ఏంటి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి సప్లిమెంట్స్ శతావరి మ్యాక్స్ కానీ, ఫోలిక్ ఐరన్ కానీ, క్రాన్బెర్రీ కానీ, ఏరియల్ స్కిన్ క్యాప్సూల్స్ కానీ, అదేవిధంగా నిన్న డెమో చూసించినటువంటి శానిటరీ న్యాప్కిన్స్, ఇవి ఇస్తే ఒక్కరోజు సంతోషం కాదండి, మనము జీవించేంత వరకు వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి మొదటి మెట్టు వేస్తున్నాం. ఒకసారి గట్టిగా క్లాప్స్తామా? ఇవ్వచ్చా ఇవ్వగలదా? ఈ ప్రోడక్ట్స్ ఇవ్వచ్చా ఇవ్వగలదా? గిఫ్ట్గా 100% మనం గిఫ్ట్గా ఇవ్వచ్చు. మరి ముందుగా శతావరి మ్యాక్స్ అనేది అన్ని ఆయుర్వేద మూలికలలో ఉన్నటువంటి ఏవైతే మూలికలు ఉన్నాయో వాటన్నిటికీ యువరాణి ఈ శతావరి మ్యాక్స్. శత అంటే 100 రకాల ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా, లేడీస్కి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఈ శతావరి మ్యాక్స్ అనేది వాళ్ళకి సజెషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏమైతుంది అంటే వాళ్ళకి ఏవైతే నెల సమయం వస్తుందో, నెల సమయంలో చాలామంది కడుపు నొప్పి లాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళని చూస్తూ ఉండలేక ఇబ్బంది పడేటటువంటి క్రమంలో ఖచ్చితంగా శతావరి మ్యాక్స్ అనేది మనం సజెషన్ చేయడం వల్ల మంత్లీ రెగ్యులర్గా మంత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ సంతానం కోసం బాధపడుతున్నటువంటి వ్యక్తులు హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నాం కానీ గ్యారంటీ లేదు. కారణం ఏంటి అంటే లోపం మన లోపల ఉంది, టాబ్లెట్లో కాదు. మనం తింటున్నటువంటి ఆహారం ఈరోజు కల్తీ, వాడుతున్నటువంటి వస్తువులు కెమికల్, ఏది వాడినా ఏం చేసినా కూడా కల్తీతో వాడుతున్నాం, కల్తీ కెమికల్స్ తింటున్నాం. కాబట్టి ఈరోజు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నాం. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే ఈ శతావరి మ్యాక్స్ యూజ్ అవుతుంది. అండ్ పాల ఉత్పత్తి ఎవరికైనా తక్కువ ఉంటే పాల ఉత్పత్తిని కూడా పెంచడానికి ఉపయోగపడుతుంది చిన్నపిల్లలకు. అండ్ దాంతోపాటు ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటే క్రమరహిత పీరియడ్స్ ఏవైతే ఉంటాయో, నెలసరి కరెక్ట్ రాకపోతే అలాంటి దానికోసం రెగ్యులర్గా మెన్స్ రావడానికి మనకు యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవాళ చాలామంది అతి చిన్న వయసులోనే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం. మరి అలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే వివిధ రకాల బాయిలర్స్ స్కూళ్ళు తినడం, అవి దానివల్ల తక్కువ ఏజ్లోనే మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాంటి వాటి నుంచి అన్నీ కూడా మనం ఇచ్చేయాలి అంటే ఖచ్చితంగా ఈ శతావరి మ్యాక్స్ని మనము వాడిపోయచ్చు. అండ్ నెక్స్ట్ ఫోలిక్ ఐరన్. మనము ఇవాళ బండి తిప్పాలంటే పెట్రోలు, ఇంజన్ ఆయిల్ ఎంతైతే ఇంపార్టెంటో, మనిషి నడవాలి అంటే, పని చేయాలంటే ఖచ్చితంగా బ్లడ్ అవసరం. మరి ఈ ఫోలిక్ ఐరన్ ఏం చేస్తుంది అని అంటే, ఇది చాలా మట్టుకు ఒక క్యాప్సిల్ ఫోలిక్ ఐరన్ బాక్స్ ఏదైతే ఉందో, ఈ ఫోలిక్ ఐరన్ని ఒక నెల రెగ్యులర్గా వాడితే కనుక మినిమం ఒక నెలలో 3 నుంచి 6 గ్రాముల వరకు బ్లడ్ని ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. ఎన్ని గ్రాములు? 6 గ్రాములు. మరి మనం ఏం చేస్తున్నామనంటే హాస్పిటల్లో బ్లడ్ ఎక్కించుకుంటున్నాం. ఆ బ్లడ్ ఎక్కించుకున్నంత మాత్రాన ఏమవుతుంది అని అంటే కేవలం అప్పటి మాత్రమే యూజ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసుకోవాలి. నేను ఎందుకోసం ఇదాన్ని చూజ్ చేసుకున్నామనంటే, ఒక విలేజ్లో
ఓ నెగిటివ్, ఏబి నెగిటివ్ అమ్మ ఉన్నది. ఆమెకి బ్లడ్ కోసము చాలామంది అడగడం జరిగింది. ఏబి నెగిటివ్ బ్లడ్ దొరకలేదు. దొరకని క్రమంలో ఒక నెల 2 నెలల వరకు ఎంత పెట్టడానికైనా రెడీ ఉన్నారు. ఆమెకు ఉన్నటువంటి బ్లడ్ 7 గ్రాములు. ఆమెకు ఆపరేషన్ చేయాలంటే మినిమం 9 నుంచి 11 గ్రాముల బ్లడ్ కావాలి. ఆ బ్లడ్ లేని సందర్భంలో ఫస్ట్ సజెషన్ చేసినప్పుడు ఫోలిక్ ఐరన్ గురించి చెప్పినప్పుడు వినలేదు, పట్టించుకోలేదు. తిరిగిరు చూసిండ్రు ఎక్కడ పోయినా కూడా బ్లడ్ అనేది దొరకకపోయేసరికంటే చివరి ప్రయత్నంగా పలానా వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి డబ్బా తీసుకురమని చెప్పేసి ఇచ్చిన తర్వాత తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన 15 రోజుల తర్వాత 7 గ్రాముల బ్లడ్ 11 గ్రాములకు వచ్చింది మన సప్లిమెంట్ ద్వారా. వాళ్ళు లక్షలు పెట్టడానికి కూడా సిద్ధమైంది, కానీ ఎక్కడ బ్లడ్ దొరకలే. కేవలం 300 రూపాయలలో మన ఫోలిక్ ఐరన్తో 4 గ్రాముల బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయ్యి ఆపరేషన్ జరిగింది. మరి ఇది ఎందుకోసం వాడాలంటే చాలా మందికి రక్తహీనత సమస్య వస్తుంది, ఎనీమియా సమస్య వస్తుంది. కొంతమందికి నెల బ్లడ్ ఎక్కియాల్సి వస్తుంది, 2 months ఒకసారి బ్లడ్ ఎక్కియాల్సి వస్తుంది. అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే అంటే ప్రెగ్నెన్సీ సమయంలోనే ఈ ఫోలిక్ ఐరన్ అనేది సజెషన్ చేయండి. పుట్టబోయే బిడ్డలకి 100% ఈ ఫోలిక్ ఐరన్ అనేది తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడు పిల్లాడికి లోపల ఉన్నటువంటి బాబు కానీ బేబీ కానీ అద్భుతమైనటువంటి ఆక్సిజన్ అవుతుంది. వాళ్ళకి వెన్నుపూస ప్రాబ్లమ్స్ ఏం రాకుండా కూడా మన ఫోలిక్ ఐరన్ అనేది ఇది చేయొచ్చు. అండ్ ఎనీమియా, రక్తహీనత, చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి అలాంటి వారికి కూడా మన ఫోలిక్ ఐరన్ సజెషన్ చేస్తే ఖచ్చితంగా మనం ముందరికి వెళ్ళచ్చు. రైట్. అండ్ అదేవిధంగా హెయిర్ నెల్ స్కిన్ క్యాప్సూల్. ఆడవారికి మ్యాక్సిమం కావాలా, హెయిర్ బాగుండాలా, అందంగా ఉండాలా, స్కిన్స్ అంటే మన నేల్స్ ఏవైతే ఉన్నాయో పెద్దగా ఉండాలా, స్టైలిష్గా కనబడాలి. మరి వీటి కోసం అడ్వర్టైజ్మెంట్ ఏది వస్తే దాన్ని చూసి తెప్పించుకునే ప్రయత్నం చేస్తారు. భర్తలు వద్దన్నా కూడా ఏదైనా వాళ్ళు వాడినట్టు మంచిగా ఉన్నది, ఖచ్చితంగా నాకు కావాలని చెప్పేసి ఇంట్లో కయ్యం పెట్టారు, కానీ వాటి కోసం ఇది చేస్తారు. నేను చెప్తున్న బాస్ ఒకటే, మీరు మీ హెయిర్ కానీ, మీ స్కిన్ కానీ, మీ నెయిల్స్ కానీ వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే బయట వివిధ రకాల క్రీములు కానీ, కెమికల్స్ కానీ, లోషన్స్ కానీ వాడే కన్నా మన హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సూల్స్ యూజ్ చేయడం వల్ల మన జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది అండ్ హెయిర్ గ్రోత్ కావడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా మన చర్మం పైన ముడతలు రాకుండా కూడా మన స్కిన్ గ్లోగా ఉండడానికి ఈ హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సూల్ అనేది యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు చాలా మందికి గోర్లు అనేవి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, ఇట్లా పుచ్చిపోయినట్టు అవుతూ ఉంటాయి. ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా, ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఏం వాడినా కూడా అది సెట్ కాదు. కానీ ఈ హెయిర్ నెయిల్ క్యాప్సూల్స్ యూజ్ చేయడం వల్ల వితిన్ 2 months రిజల్ట్ చూపించినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కాబట్టి వారి ఆరోగ్యం కోసం, మన స్త్రీల ఆరోగ్యం కోసం ఈ హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సూల్స్ని ఇవ్వడం వల్ల అద్భుతమైనటువంటి హెయిర్ గ్రోత్ అవుతుంది. హెయిర్ ఊడిపోకుండా, జుట్టు రాలిపోకుండా ఉండే సమస్యలకి ఇది మనం గిఫ్ట్గా ఇవ్వచ్చు. రైట్. అదేవిధంగా క్రాన్బెర్రీ. ఈ క్రాన్బెర్రీ అనేది ఒక డీమానోస్ అనే పదార్థం ద్వారా తయారు చేయబడింది. దీన్ని ఏం చేస్తారంటే మూత్రనాళ ఇన్ఫెక్షన్లను నివారించడానికి పనిచేస్తారు. చాలా మంది మూత్రాశయ ఇన్ఫెక్షన్ వచ్చింది, గర్భాశయ ప్రాబ్లం వచ్చింది, మూత్రంలో మంటలు వస్తున్నాయి. ఇంకొంతమందికి మూత్రము పాలలాగా వెళ్ళే వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తులందరికీ కూడా ఈ క్రాన్బెర్రీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ క్రాన్బెర్రీని ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఆ ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ కూడా మనం నివారించుకోవడానికి ఈ క్రాన్బెర్రీ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ అదేవిధంగా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల
ఫ్రీ రాడికల్స్ వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతినకుండా ఈ క్రాన్బెర్రీ అనేది ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా మనకు రోగ నిరోధక శక్తిని ఇమ్యూనిటీ బూస్టర్, ఇమ్యూనిటీని ఇంప్రూవ్మెంట్ చేసి మనకు ఎలాంటి అలసట లేకుండా ఎన్ని రకాల పనులు చేసినా ఏం చేసినా కూడా అలసట లేకుండా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకు ఇమ్యూనిటీని అందించడానికి ఈ క్రాన్బెర్రీ అనేది ఉపయోగపడుతుంది. రైట్, ఇది ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఇన్ని రోజులు మనం ఏ విషయం పక్కన పెడితే 100% పెళ్ళి అయిన తర్వాత లేదా ఎప్పుడైతే ఒక వయసు వచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఇచ్చేటటువంటి గిఫ్ట్స్ ఏమైనా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మన వెస్టేజ్ ఉమెన్స్ సప్లిమెంట్స్ మాత్రమే వాళ్ళకి ఇవ్వాలి. ఇద్దామా? 100%. రైట్. అండ్ ప్రెగ్నెన్సీ పరంగా కూడా చాలా మంది బాధలు పడుతూ ఉన్నారు, చాలా మంది లక్షలు పెట్టుకుంటున్నారు, కానీ గ్యారంటీ లేదు. మరి కారణం ఏంటి అంటే వాళ్ళ లోపం కాదు, జెంట్స్ లోపం కూడా చాలా. దీనికోసం వాళ్ళు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు, కానీ మనం ఏదైనా సిద్ధంగా ఉండాలి అంటే మనకు ఉన్నటువంటి అలవాట్లు మానుకోవాలి. ఆ అలవాట్లు మానడం మన వల్ల కానే కాదు. మరి అలాంటప్పుడు మన దగ్గర ఏంటి అంటే మెన్స్ కూడా సప్లిమెంట్స్ అనేటివి ఉన్నాయి. ఈ సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల అద్భుతంగా ఏవైతే ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, మన లోపల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల సంతానం కాకపోవడం ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మన దగ్గర పరిష్కారం ఉంది. అండ్ కొన్ని రకాల సప్లిమెంట్స్ మనం చూద్దాం. కోఎంజైమ్ Q10. ఈ కోఎంజైమ్ Q10 అనేది మన శరీరంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పోషకం. ఈ పోషక పదార్థం, ఈ పోషకం ఏంటి అంటే వయసు పెరుగుతున్న కొద్దీ మన లోపల ఉన్నటువంటి Q10 అనేది కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గడం వల్ల మన యొక్క కండరాలు బలహీనపడడం కానీ, లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, చర్మం మొత్తం కూడా ముడతలు పడడం కానీ, ఇంకా మన బాడీ లోపల వేడి అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. మరి డైరెక్ట్గా కోఎంజైమ్ Q10 మనం ఎక్కడ తీసుకోవాలి సార్ అంటే 100% మన దగ్గర ఉన్నటువంటి కోఎంజైమ్ Q10 యూజ్ చేయడం వల్ల మనకు వచ్చేటటువంటి వృద్ధాప్య లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవచ్చు. యవ్వనంగా ఉండడానికి ఈ కోఎంజైమ్ Q10 అనేది ఒక అద్భుతమైనటువంటి పోషకంగా మనకు పనిచేస్తుంది. రైట్. అండ్ అదేవిధంగా ఎలార్జినైన్. అందరికీ గుండె ఉన్నది. ఎస్. మరి గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మన పురాణాల ప్రకారం మీరు అబ్జర్వ్ చేసినో లేదో, ఎక్కువ మొత్తంలో గుండెపోటుతో చనిపోతున్నటువంటి వ్యక్తులు జెంట్సే ఉన్నారు, లేడీస్ చాలా తక్కువ, అరుదు. కారణం ఏంటి అంటే పెళ్ళైన తర్వాత వారికి మెట్టెలు ఏవైతే పెడతారో ఆ మెట్టెల కారణంగా హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రావటం సైంటిఫిక్ రీజన్. మరి మనం జెంట్స్ అయితే ఏం చేయలేము. కాబట్టి మన కోసం, మన ఆరోగ్యం కోసం మన కంపెనీ ద్వారా ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మనకు ఎలార్జినైన్ అనేది అందించడం జరిగింది. ఈ ఎలార్జినైన్ ఏం పని చేస్తున్నా అంటే మనకు హై బీపీ రాకుండా, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కాకుండా, బ్లడ్ని నిరంతరం ఒకే